న్యూస్ కు స్వాగతం. వివిధ నియోజకవర్గాల నుంచి ఇచ్చివేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ముందుగా మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజు గారు వారు మనందరికీ కూడా తెలుసు ఉండి శాసనసభ్యులుగా ఉండి అభివృద్ధిలో తనమైనటువంటి మార్కును ఏర్పాటు చేసుకుని ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండి ఆ రోజు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీల సీట్లు పంపకంలో త్యాగం చేసినటువంటి వ్యక్తి రామరాజు గారు. ఈరోజు గట్టిగా చప్పట్ల ద్వారా వారికి అప్పటి నుంచి ఆయనకి సరదాగా అంటూ ఉంటారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా త్యాగరాజు గారు వచ్చారు రామరాజు గారు అని. సో ఆ విధంగా ఆయనకి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించి రాష్ట్రంలోనే అత్యంతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏపీఐఐసి చైర్మన్ గా నియమించి ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే విధంగా మన యువతకి ఉపాధి కల్పించే విధంగా ఆయన భుజస్కంధాల మీద భారం పెట్టి ఆయన మీద బాధ్యతలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రామరాజు గారికి అన్ని విధాలుగాను కూడా ప్రాధాన్యత కల్పించే విధంగా ఆయనకి ఏపీఐసి చైర్మన్ గా నియమించారు. ఈరోజు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. స్వాగతోపన్యాసం చేయాల్సిందిగా. మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా మహానాడు కార్యక్రమానికి తణుకు వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారికి, అదేవిధంగా షరీఫ్ గారికి, తోట సీతారామలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు తణుకు రాధాకృష్ణ గారికి, గౌరవ చైర్మన్ గారు సుజాత గారికి, అదేవిధంగా అంగర్ రామ్మోహన్ రావు గారికి, రామరాజు గారికి, బాబ్జీ గారికి, గౌరవ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విడబడినటువంటి ఏలూరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ ఆప్కాప్ చైర్మన్ కాబోతున్నటువంటి గన్ని వీరాంజలి గారికి, వేదిక నిర్వహించినటువంటి వివిధ కమిటీల్లో ఉన్నటువంటి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి చైర్మన్ గాని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా 7 నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మండల పార్టీ అధ్యక్షులకు, వివిధ కమిటీల్లో ఉన్నటువంటి వారు అందరికీ కూడా పాలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మహానాడు అంటే పార్టీ ఆవిర్భావం చేసినటువంటి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా మనం ఎప్పుడూ కూడా మహానాడు పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం చూసాం మనందరం కూడా ఆ రోజు పేదల కోసం కూడు గుడ్డ అనే నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు, తదుపరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈరోజు ఉన్నటువంటి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ, వీరందరూ కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. దీనికన్నా ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి పార్టీని ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు అత్యధికంగా 94% సీట్లు ఎన్డీఏ కూటమిలో ఈరోజు అందరూ గెలిపించారంటే కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అహర్నిశలు కష్టపడతా జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకుంటున్నాం, మనం ఈరోజు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రాయలసీమలో ఎప్పుడు ఎరగని విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జిల్లాలోనే మహానాడు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు నియోజకవర్గ స్థాయిలో మహానాడులు కూడా చేసుకోవడం జరిగింది మనందరం కూడా మన 7 నియోజకవర్గాల్లో. తదుపరి అయిన తర్వాత మనం ఈ జిల్లా మహానాడు తణుకు పట్టణంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంక్షేమ పథకాలు ముందరికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఒక పక్క పెన్షన్ ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే
ఒకేసారి 4,000, 3,000 నుంచి 4,000, 1,000 నుంచి 2,000 అట్లా పెన్షన్ కానీ అదేవిధంగా వివిధ స్కీమ్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ముందర తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఉచిత బస్ సర్వీస్ కానీ, ప్రతి పిల్లవానికి చదువు కోసం కానీ, అదేవిధంగా ప్రతి రైతుకి ఇవ్వడం కానీ, అన్ని రకాలుగా గ్యాస్ కానీ అన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు సూపర్ 6 ద్వారా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ అన్నీ చేయడానికి ముఖ్యంగా కార్యకర్తల యొక్క ధైర్య సాహసాలతోటి 2019-24 మధ్యలో ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వరూ లెక్క చేయకుండా, ఎన్ని ఒత్తిళ్లకు గురైనా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ, మాజీ మంత్రులను కానీ, ఇన్ఛార్జీలను కానీ అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ మాకు ముఖ్యమని చెప్పి అందరూ కూడా కార్యకర్త కానించి నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా అధికారం తీసుకురావడానికి పశ్చిమ గోదావరి జిల్లా ముందడుగులో ఉంటుంది. ఈరోజు అన్నీ కూడా 7 నియోజకవర్గాలు ఎంపీ కూడా గెలిపించడం కానీ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా గెలవడం జరిగింది. అంతేకాదు రాబోయే రోజుల్లో మనందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని ముందరికి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా మహానాడు కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ, కాలువ తక్కువగా ఉంది, బయట ఆకాశం వర్షం కురుస్తూ ఉంది, ఒక పక్కన మళ్ళీ వచ్చిన వారందరూ ఇబ్బంది పడకూడదు కాబట్టి అందరూ కూడా క్లుప్తంగా వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వారు మాట్లాడవలసిందిగా కోరుతూ, వేదికటువంటి పెద్దలకి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రామరాజు గారితో స్వాగతోపన్యాసం చేసుకుని ముందుగా మనం ప్రతి మహానాడు వేదికగాను కూడా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది కనుక దానిలో భాగంగా మిగిలిన వక్తలందరూ కూడా ప్రసంగించే ముందు మనం ఒక 6 తీర్మానాలు ప్రవేశపెట్టుకుని తర్వాత వక్తల ప్రసంగం ప్రారంభించుకుని అందరూ కూడా ఇంతే క్రమశిక్షణతో పేదాని సత్యనారాయణ గారు పెద్దలు ఆఖరణ ప్రసంగిస్తారు, వారు ప్రసంగించే వరకు కూడా అందరూ కూర్చోవాలి. అదేవిధంగా ముందుగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అవుతుంది. ఈ 43 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ గారిని క్లుప్తంగా మీరు తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుచున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మహానాడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ప్రస్థానాన్ని వివరించమని చెప్పి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీయే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం, అణిచివేతపై తిరుగుబాటు, బడుగు బలహీన వర్గాల ఉద్యమం, సాధికారత కోసం పోరాటం. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్న నవరస నటన సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిలో ఏదో ఒక తెలియని అసంతృప్తి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అధికారం కోసం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్న పరిస్థితిని, సీల్డ్ కవర్లలో సీఎంలను మారుస్తున్న దుస్థితిని చూసి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడాలని, మనల్ని మనమే పరిపాలించుకోవాలని, ఢిల్లీ పాలకుల దాష్టికాన్ని తరిమి కొట్టాలనే సంకల్పంతో నందమూరి తారక రామారావు గారు 29 మార్చి 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రథంపై సాగించిన 25,000 కిలోమీటర్ల పర్యటన సాగించిన ప్రచారం నభూతో నా భవిష్యత్ కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక చరిత్ర, అద్భుతమైన సంచలనం. 12 ఏళ్ల ఎన్టీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పరిపాలనలో, ప్రభుత్వ నిర్వహణలో, పాలసీల రూపకల్పనలో, పేదల సంక్షేమంలో, అభివృద్ధిలో ఎన్టీఆర్ కొత్త పుంతలు తొక్కించారు. పెత్తందారీల అణిచివేత నుండి సామాన్యులను కాపాడాలనే ఉద్దేశంతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. 350 సమితుల స్థానంలో 1104 మండలాలను నెలకొల్పారు. సహకార వ్యవస్థలో సింగిల్ విండో సిస్టమ్ తెచ్చి రైతుల అవసరాలన్నీ ఒకే చోట తీర్చేలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. తండ్రి ఆస్తిలో ఆడబిడ్డకు సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. భూమి శిస్తు రద్దు, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల అభివృద్ధి, తెలుగు గంగా, హంద్రీనివా, గాలేరు, నగిరి తదితర ప్రాజెక్టుల నిర్మాణం, 11,000 కోట్ల రైతుల రుణమాఫీ. అదేవిధంగా పేదవాడికి పట్టెడు అన్నం కల్పించాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం, క్యాపిటేషన్ ఫీజుల రద్దు, జనతా వస్త్రాల పంపిణీ,
పేదలకు పక్కా గృహాల నిర్మాణం, మహిళా విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లో అతిపెద్ద బుద్ధుని విగ్రహం నెలకొల్పడమే కాకుండా ట్యాంక్ బండి మీద ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లు కానీ, ప్రభుత్వ భవనాలు కానీ, డ్రైన్లు కానీ పెద్ద ఎత్తున నిర్మించి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషి చేశారు. 12 ఏళ్ల ప్రస్థానం ఎన్టీఆర్ గారిది అయితే 31 సంవత్సరాల ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీఆర్ ఆశయాలను, ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పక తప్పదు. విభజిత ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కూడా పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు విప్లవాత్మకమైన సంస్కరణలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తదుపరి విభజన ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఈ రోజున ఈ మహానాడు ద్వారా చెప్పదలుచుకుంటాం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు గారిని అడ్డుకొని ఒక్క ఛాన్స్ అంటూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దుర్భర పరిస్థితులకు నెడితే అరాచక, అవినీతి, దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా కార్యకర్తలందరి తోడ్పాటుతో నిర్భీతిగా చంద్రబాబు గారు, లోకేష్ గారు సాగించిన పోరాటం బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం, అంతిమంగా చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు సాగించిన ఉద్యమం నభూతో నా భవిష్యత్. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు సంభవించింది. మన తెలుగుదేశం పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడి సుడిగాలి పర్యటనలు, ప్రచారాలతో ప్రజలకు వాస్తవాలు వివరించి అనూహ్యమైన విజయాన్ని, అది కూడా 151 స్థానాలతో అధికారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు పరిమితం చేసి కూటమికి 124 స్థానాల్లో అద్భుతమైన విజయాన్ని ప్రజలు మనకు అందించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరి తోడ్పాటుతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ సంవత్సర కాలంగా ఏ రకంగా జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. ప్రజల ఆశలను నెరవేరుస్తూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ 1 స్థానాల్లో నిలబెట్టాలని కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ప్రయత్నం తప్పక నెరవేరుతాయని, అమరావతి, పోలవరం అన్నీ కూడా ఈ టర్మ్లో పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ, సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని, తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ వేదిక పైన ఉన్న నాయకులను, ఆణిముత్యాలను మనకు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ 43 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానాన్ని మీ ముందుంచడానికి అవకాశం కల్పించిన రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, రామరాజు గారు, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఏమండి, ఇక్కడ అవకాశం ఏది ఇచ్చినా రామరాజు గారే, నాది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఆదినారాయణ గారు ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ 43 వసంతాల ప్రస్థానం మనందరం కూడా చూసాం. ఏ విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ అవకాశాలను వదిలి రాజకీయ రంగంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అనేక సంస్కరణలను తీసుకువచ్చి తరువాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపి ఈరోజు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఐటీ రంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజల బాధలన్నింటినీ కూడా తెలుసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు పెట్టుబడులు వచ్చే విధంగా, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం
కృషి చేస్తున్నటువంటి లోకేష్ గారు, ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 43 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆదినారాయణ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని ఈ సభ వేదికగా ప్రతి ఒక్కరూ కూడా బలపరచాలని గట్టిగా చెప్పట్ల ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనందరం కూడా చూసాం ఈరోజు మన రాష్ట్రంలో, మన దేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో గత నెలలో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 26 మంది ఈరోజు మరణించడం జరిగింది. ఏదైతే మన ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేశారో అటువంటి ఉగ్రవాదుల పట్ల, అటువంటి ఉగ్రవాదులకు మద్దతు తెలియజేస్తున్నటువంటి పాకిస్తాన్ పట్ల యుద్ధ బేరిని మోగించి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు ఈ ప్రపంచానికి మన దేశ సైనిక బలాన్ని తెలియజేసి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. దానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి మనందరం కూడా సంఘీభావంగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ ట్రెజరర్ గమని రాము గారిని ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలో కర్కశ పాకిస్తాన్ ముష్కర్ మూకలు పర్యాటకులు అక్కడ ఆనందంగా విహరించిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు, వాళ్ళ జీవిత భాగస్వాముల ముందు 26 మందిని కర్కశంగా చంపితే మీరేం చేస్తారని సవాలు విసిరారు మన భారత ప్రభుత్వానికి. వెంటనే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒకటైన భారత్కు తిరిగి వచ్చి మొదటగా సింధు జలాలయ ఒప్పందం నుంచి వైదొలగి, సిమ్లా ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల నుంచి వైదొలగి, తదుపరి మే 7వ తేదీన ఈ 15 రోజుల సమయంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం చేయబోతుంది భారతదేశం అని. కానీ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సమాంతరంగా మన భారతదేశ ప్రధానమంత్రి గారు మరియు త్రివిధ దళాధిపతులు కలిసి మే 7వ తేదీన పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఎంపిక చేసుకుని, అలాగే ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అలాగే మిలిటరీ స్థావరాలను సాయం చేయకుండా ఓన్లీ ముష్కర్ మొక్కలను టార్గెట్ చేసి దాదాపు 100 మంది అగ్రశ్రేణి నేతల్ని హతం చేశారు. దీంతో ప్రపంచం మరియు పాకిస్తాన్ అవాక్కయింది. దీంతో ఒక ల్యాండ్ మార్క్ కూడా ప్రపంచానికి భారతదేశం సెట్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానికానికి మౌలిక వసతులకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి ఒక రకమైన సందేశాన్ని ప్రపంచానికి ముందుంచి మన సత్తాన్ని దాటింది భారతదేశం. దానికి ప్రతీకారంగా మే 8వ తేదీన పాకిస్తాన్ డ్రోన్లతోనూ క్షిపలతోనూ విడిచిపెట్టినప్పుడు మన సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ చేసింది. దానికి ప్రతీకారంగా బ్రహ్మోస్ దేశీయ ప్రజ్ఞానంతో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులతోనూ, ఆకాశ్ రక్షణ వ్యవస్థలను, S-400 రక్షణ వ్యవస్థలతోనూ మనం పాకిస్తాన్ స్థావరాలని, మిలిటరీ ప్రధాన కార్యాలయాన్ని, వాళ్ళ ఎయిర్ బేస్ని మనం ధ్వంసం చేసి ఒక గట్టి సందేశాన్ని, గట్టి సమాధానాన్ని పాకిస్తాన్కి చెప్పి మన సత్తా ఏంటో ప్రపంచానికి నిరూపించాం. ఈ ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా మనమందరం కేంద్ర ప్రభుత్వంలోనికి మరియు రక్షణ వ్యవస్థలకు బాసటగా నిలవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జై హింద్. రాము గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సింధూరు అక్కడ పెహల్గామ్లో జరిగినటువంటి దాడిలో అసూలు బాసినటువంటి 26 మంది ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దామని తెలియజేసుకుంటాం. అలాగే మన మురళీ నాయక్ లాంటి సైనికులు కూడా వీరోచితంగా పోరాడి ఈరోజు వారు కూడా అసూలు బాసారు. వారికి కూడా ఈ సభ సంతాపం తెలియజేస్తుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని అందరం కూడా మౌనం పాటిద్దామని తెలియజేసుకుంటాం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. కార్యకర్త పసుపు జెండా మెడలో ఉంటే కార్యకర్త పౌరుషం ముందు ఏదైనా దిగదుడిపే. అటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 1 కోటి మంది సభ్యులు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీకి గత 43 సంవత్సరాలుగా 42 సంవత్సరాలుగా యువకులుగా పార్టీలు చేరి ఈరోజు ఎంతోమంది సీనియర్లుగా పార్టీలో తమ ప్రస్థానాన్ని సాగించి ఈ పార్టీ పటిష్టతకి కృషి చేసినటువంటి అనేక మంది నాయకులు కార్యకర్తలు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం. వారందరూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, నేను 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని. ఏ పార్టీలో ఉన్నా ఆ విధంగా చెప్పుకునేటటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి అయినా ఉన్నారా అంటే అది లేరని మనం గట్టిగా చెప్పొచ్చు. ఈరోజు అటువంటి పార్టీలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. కొంతమంది అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడుల్లో అనేక మంది ఈరోజు చనిపోవడం జరిగింది. అటువంటి కార్యకర్తలు మనందరికీ కూడా దూరం అయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలను ఒకరిద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు చనిపేస్తున్నా సరే నడు రోడ్డు మీద జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని ప్రాణాలు విడిచినటువంటి కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. ఈరోజు ఎంతోమంది గత సంవత్సర కాలంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వారి సేవలను అందించి దాదాపు 150 మంది వారు అందరూ కూడా స్వర్గస్థులైనారు. వారందరికీ కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి అమరులైనటువంటి కార్యకర్తలకి నివాళులు అర్పించేటటువంటి తీర్మానాన్ని తణుకు ఏఎంసీ వైస్ చైర్మన్ ఒల్లూరు రామ్మోహన్ గారిని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా మహానాడుకు విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు నాయకులకు కార్యకర్తలకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లా మహానాడు సందర్భంగా నేను అమరులైన కార్యకర్తలకు ఘన నివాళుల తీర్మానం ప్రవేశపెడుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొండంత బలం. గత 43 సంవత్సరాలుగా పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. అనేక మంది సీనియర్ నాయకులు కార్యకర్తలు చనిపోయారు. కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు. అసూలు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కుటుంబాలకు తణుకులో జరుగుతున్న జిల్లా మహానాడు వేదిక ద్వారా వీరందరికీ సంతాపం తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తూ అమరజీవులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మన నరసాపురం పార్లమెంటు వ్యాప్తంగా ఈ ఏడాదిలో మరి 143 మంది పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చనిపోవడం జరిగింది. ఈ మహానాడు ద్వారా వారి పేర్లను తెలియజేస్తున్నాను. తణుకు నియోజకవర్గానికి సంబంధించి పీతల కృష్ణ గారు, కాండ్రగడ్డ రాజుబాబు గారు, తేతల సాయి గారు, చిట్టూరు చంద్రశేఖర్ గారు, నేకూరు వెంకటేశ్వరరావు గారు, షేక్ ఇబ్రహీం గారు, కాటం సత్యనారాయణ గారు, గోపి చౌదరి గారు, గుబ్బల అన్నవరం గారు, నేకూరు కృష్ణయ్య గారు, కామన మునిస్వామి గారు, సరెళ్ల భూచక్రం గారు, చిల్లి రాంబాబు గారు, ఉదాల రాంబాబు గారు, కనిగెళ్ల వీర నాగేశ్వరరావు గారు, జుత్తిక చంద్రశేఖర్ గారు, కొండేటి నాగరాజు గారు, కట్టా ముత్యాలు గారు, కొప్పిశెట్టి రేవతి గారు, బొబ్బిలి సూర్యకాంతం గారు, మామిడిశెట్టి కొండమ్మ గారు, ఆకేటి కనకదుర్గ గారు, రాయకల్లి యేసుబాబు గారు, కర్రి సత్యనారాయణ గారు, పిల్లి సురేష్ గారు, కోళ్ల గణపతి గారు, మానే విజయభాస్కర్రావు గారు, బొబ్బిలి సూర్యకాంతం గారు, మామిడిశెట్టి కొండమ్మ గారు, ఆకేటి నాగదుర్గ గారు, రోకలి యేసురాజు గారు, కర్రి సత్యనారాయణ గారు, కోల గణపతి గారు, మానే విజయభాస్కర్రావు గారు, గంటా శ్రీరాములు గారు, పాలా దానయ్య గారు, భావన రామారావు గారు, తిక్కిరెడ్డి పాములు గారు, మెంటే అన్నపూర్ణ గారు, పులుమర్తి నరసమ్మ గారు, సిరిశెట్టి వెంకన్న గారు, మారం వెంకటేశ్వరరావు గారు, వేమన స్వామి గారు, మారిశెట్టి సుబ్బారావు గారు, కట్టా వెంకటరావు గారు, అయినో అన్నవరం గారు, కందేటి మురళీ రామకృష్ణ గారు, జోగి రాముడు గారు, నక్కా దానయ్య గారు, పత్తి వీరయ్య గారు, పాపిలేటి ధన సత్యనారాయణ గారు, చాగంటి పద్మావతి గారు,
కాకి సావిత్రి గారు, సీడే ఎర్రమ్మ గారు, గుండుమేకల సూర్యకుమారి గారు, ముద్దాడ శ్రీనివాసరావు గారు, పంతో నాగేశ్వరరావు గారు, కడలి రామారావు గారు, వీరవల్లి పెద్దిరాజు గారు, పరిమి సత్యనారాయణ గారు, దొంగ నాగేశ్వరరావు గారు, వేలూరు వెంకటస్వామి గారు, నమ్మి శ్రీనివాస్ గారు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి భీమవరం పట్టణం కొండవీటి శ్రీనివాస్ గారు, అమరా వెంకట సుబ్బారావు గారు, గుత్తుల వేణు గారు, చంద్రబట్ల కనక సుబ్బారాయుడు గారు. భీమవరం మండలం బొమ్మిడి గోపాలకృష్ణ గారు, కొప్పిశెట్టి సుబ్బారావు గారు, మంకు నరసింహాచార్యులు గారు, బర్రే శ్రీను గారు, మేకల వెంకట నరసయ్య గారు, నాగిడి కనకరాజు గారు, ఓడుగు సత్యనారాయణ గారు, పొన్నమండ వెంకటేశ్వర్లు, తిరుమని తిరుపతి గారు, గంటా రత్నాంజనేయులు గారు, సవరం వీర్రాఘవులు గారు, తిరుమణి నరసింహారావు గారు, పోతురాజు పాల్ సింగ్ గారు. వీరవసరం మండలం కోడి బలరామూర్తి గారు, దంపబోయిన వీరన్న శెట్టి, కడలి రాంబాబు గారు, దోటదాసి ఆదినారాయణ గారు, బొక్కా పద్మ గారు, తోట సుబ్బారావు గారు, నౌడూరు నాగేశ్వరరావు గారు, పులకండం మణి గారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి అర్ధకట్ల గ్రామం చింతపల్లి వెంకన్న గారు, దిగమర్తి సురేష్ గారు, బోరాల బాలబాలాజీ గారు, కొండేటి వీరాంజనేయులు గారు. దగ్గులూరు గ్రామం బుడితి నరసింహమూర్తి గారు, అందే రాంపండు గారు, పాలా నాగేశ్వరరావు గారు, దేవరకొండ శ్రీనివాస్ గారు, నడపన శ్రీనివాస్ గారు. పాలకొల్లు మండలం ముగితి సాయి గారు, బొప్పన నాగేశ్వరరావు గారు, దిగమర్రు. ఊగంటి సత్యనారాయణ గారు, ఇబ్బా నరసింహరావు గారు. కొత్తపేట గ్రామం వాసా మహాలక్ష్మి గారు. అగత్యపాలెం గ్రామం కావలి సోమేశ్వరరావు గారు, కావలి నరసింహరావు గారు, రేకపల్లి దుర్గారావు గారు, ఆకుల వెర్రియ. కొమ్ము చిక్కాల గ్రామం ఎరకరాజు అప్పలరాజు గారు, గుట్టుముక్కల నరసరాజు గారు, నాగరాజు వెంకటరామరాజు గారు, గుట్టుముక్కల సుబ్బరాజు గారు. మటపర్రు గ్రామం నుంచి చేత వెంకట సత్యనారాయణ గారు, చెరుకూరు శ్రీనివాస్, బీరా కృష్ణమూర్తి, అప్పన్న చెరువు. వేడంగి తోట నాగేశ్వరరావు గారు, మల్లాడి త్రిమూర్తులు గారు, బాలం విజయలక్ష్మి గారు. వేడంగిపాలెం దోసనపూడి బాబు గారు, జిన్నూరు గూడూరు వెంకట సత్యనారాయణ గారు, కోట్ల ఆంజనేయులు గారు, బొక్క పార్వతి గారు, పిచ్చేటి గంగాధర గారు, చెల్లంగి శ్రీరాములు గారు, కుక్కల దేవి మునిచందు, కుక్కల ఉమాసాయి, మల్లుల ఆంజనేయులు, పెనుమతం, ముచ్చెర్ల వెంకటేశ్వరరావు గారు, దేవరాపు జగన్మోహన్ రావు గారు, కేత వరప్రసాద్, రాగిపాడు, పీతల ఈశ్వరరావు గారు, కేత సత్యనారాయణ గారు. నరసాపురం కొల్లు బాబురావు గారు, మాజీ పట్టణాధ్యక్షులు. తాడికొండ మేరీ గోల్డ్, ఎక్స్ కౌన్సిలర్. పొన్నమండ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు. ఎర్రమిల్లి యోగి, సీనియర్ నాయకులు. పట్టా సూర్యారావు గారు, ఎక్స్ కౌన్సిలర్. ఆచంట నియోజకవర్గం బండి రామారావు గారు, ఆచంట మండలం మాజీ జడ్పీటీసీ. గంధం వెంకటరాజు గారు, రాష్ట్ర తెలుగు రైతు మెంబర్ మరియు క్లస్టర్ పెనుగొండ మండలం. ఉండి నియోజకవర్గం కాళ్ళ. బండారు వేణుగోపాల్, కోమటిగుంట గుర్రం సత్యనారాయణ గారు. సాగి వెంకట కృష్ణ లక్ష్మీ మధుసూదన్ రాజు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుముదవల్లి. వీళ్ళందరూ కూడా రసూలు బాసారు. వీళ్ళందరి అమరులైన వీరందరికీ ఆత్మశాంతి కోసం అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించిన సభాధ్యక్షులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సారీ రామరాజు గారు, సారీ. రామరాజు గారండి, రామరాజు గారు. ఈరోజు అమరులైనటువంటి కార్యకర్తలకు నివాళులు అర్పించేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒల్లూరు మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ రాష్ట్రంలో
ప్రతి తెలుగువారి గుండెల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు. అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ తనదైనటువంటి ముద్ర వేసి ఈ రాష్ట్ర ప్రజలలో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది యువకులకు, బడుగు బలహీన వర్గాలకు, విద్యావేత్తలకు అనేక మందికి రాజ్యాధికారం కల్పించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి. అటువంటి రామారావు గారు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికి ఈరోజు ఎంతోమందిని ప్రభావితం చేసినటువంటి రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది మనందరం కూడా చాలా కాలంగా కోరుకుంటున్నాం. దానికి సంబంధించి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపే విధంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా అత్తిలి మండల మాజీ ఎంపీపీ కేతా సత్యనారాయణ గారిని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న పురస్కారం స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఈ రోజు వరకు ఇవ్వలేదు. మాజీ ముఖ్యమంత్రిగా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఈ అవార్డును రాజకీయ, సామాజిక, కళారంగాల్లో కృషి చేసిన ఇవ్వాల్సిన అవసరం ఎన్టీఆర్కి ఇవ్వాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది ఉంది. భారతదేశంలో పార్టీని స్థాపించిన 9 నెలల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆవిష్కరించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భాషాపరమైన అస్తిత్వం కల్పించడం, తెలుగుదేశ వారి యొక్క అత్యున్నతిని ఢిల్లీ పురవీధుల్లో మారు మురగేలా చేయడం కూడా నందమూరి తారక రామారావు వల్లే అయింది. ఒకప్పుడు మద్రాసు వాలా అని పిలిచేదాన్ని తెలుగువారు అనే ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారే. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి భారతదేశ పార్లమెంటులో 1984-89 సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష హోదా పార్లమెంటులో స్థాపించిన వ్యక్తి నందమూరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ రోజు వర్తించింది. తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ పాటుపడడానికి భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని కూడా ఒక తాటిపై తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ ఫ్రంట్ చేయడమే కాకుండా సదరు నేషనల్ ఫ్రంట్కి అధ్యక్ష స్థానం కూడా నందమూరి తారక రామారావు గారికి అధ్యక్షతగా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కిలో 2 రూపాయల బియ్యాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాన్ని ప్రారంభించింది కూడా నందమూరి తారక రామారావు గారే. ఒకప్పుడు మున్సిపు కారణం వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఇది మండల పరిషత్ వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. బీసీలకు 29% ఏర్పాటు చేసింది కూడా నందమూరి తారక రామారావు గారే. మహిళలకు ఆస్తి హక్కు కూడా నందమూరి తారక రామారావు గారే ఏర్పడడం జరిగింది. రాజకీయం అంటే తెలియని ఒక సామాన్యులకు రాజకీయం అంటే ఏమిటో తెలియజేసింది కూడా నందమూరి తారక రామారావు గారే. తెలుగు భాషకు వచ్చేదేశి భాషకు అన్ని దిశాల తెలుగుదేశం ఏర్పాటు చేసింది కూడా నందమూరి తారక రామారావు గారే. ప్రముఖ ముఖ్యమైన తిరుపతి క్షేత్రంలో మొట్టమొదటిగా ఉచిత భోజనం ఏర్పాటు చేసింది కూడా నందమూరి తారక రామారావు గారే. అసలు రాజకీయంలోకి రాకముందే దీపిసీమ ఏర్పడి పెను ఉప్పంలో ఎంతో ప్రాబ్లం వస్తే గ్రామాలకి తిరిగి సంతాలు సేకరించి అది పునర్నిర్మాణం చేయడానికి కూడా నందమూరి తారక రామారావు గారే. అన్ని విధాలుగా కూడా చేసి ఎంతో కృషి చేసిన నందమూరి తారక రామారావు గారికి ఈ వాటి వరకు కూడా భారతరత్న ఇవ్వలేదు. దీనికి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్కి భారతరత్న ఇవ్వాలని, ఇది మన అందరి తరపున కూడా ఉండాలని ఈరోజు ఇన్ని విధాలుగా తెలుగువాడి కీర్తిని సాటి తెచ్చి అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు కాకుండా
ఇటు సినీ రంగాల్లోనూ రాజకీయ రంగాన్ని కూడా గాడిన పెట్టి మంచి పాలనలో అందించిన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వాన్ని ప్రధాన అవార్డు వెంటనే భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్. సో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి కేతా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారు కానీ కార్యకర్తల కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది లోకేష్ గారు. సభ్యత్వంలో డిజిటలైజ్ చేసింది లోకేష్ గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి సిఫార్సులు లేకుండా ఎవరైతే పార్టీ కోసం కట్టుబడి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేశారో అటువంటి కార్యకర్తలను గుర్తించి ఈరోజు పదవులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా కార్యకర్తల కోసం ఈరోజు కార్యకర్త కుటుంబంలో ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా నేనున్నానని కార్యకర్తలకి ఒక భరోసా కల్పిస్తున్నటువంటి యువ నాయకులు లోకేష్ గారు ఈరోజు దానికి సంబంధించి కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ గారి పాత్ర ఏంటనే దాని మీద తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా తణుకు పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చదలవాడి నాని గారిని కోరుతున్నాను. జిల్లా మహానాడుకి విచ్చేసినటువంటి జిల్లా ముఖ్య నాయకులకు, అలాగే జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పి ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు నేటికి కూడా అదే క్రమశిక్షణతో, అదే చిత్తశుద్ధితో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నాయకులు ఇప్పటికీ కూడా మన మధ్య ఉన్నారు. అదే గత 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి చేస్తున్నటువంటి నాయకులకు ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు లోకేష్ గారు కానీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గ పదవులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా మన నాయకుడు అక్కడికి వస్తే ఒక ప్రత్యేకమైన మీటింగు మన కోసం పెట్టి మనతో మాట్లాడేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎప్పుడూ కూడా కార్యకర్తల కోసం సుమారు 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆ ఘనత సాధించినటువంటి లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే నేనున్నానని చెప్పని ఆయన ముందుండే వ్యక్తి. ఏదైనా సమస్య ఉంటే ఆయనకి ఈమెయిల్ కానీ ట్విట్టర్ ద్వారా కానీ మనం ఏదైనా మెసేజ్ చేసినా వెంటనే స్పందిస్తూ, అలాగే ఏదైనా ప్రమాదవశత్తు ఎవరైనా కార్యకర్తలు కనుక చనిపోతే వారికి ఒక నిధి, ఒక సంక్షేమ నిధి అని పెట్టి దాని ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ, అలాగే అందులో చనిపోయినటువంటి నాయకుల యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివించి, అలాగే విదేశాల్లో కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఏదైనా టెక్నికల్గా వాళ్ళకి ఏదైనా టెక్నికల్గా ఒక విద్య కావాలంటే అది ఏర్పాటు చేసి వాళ్ళకి పాస్పోర్ట్లు వీసాలు ఏర్పాటు చేసి వాళ్ళని విదేశాలకు పంపించి అక్కడ కూడా వాళ్ళని సెటిల్ చేయించే బాధ్యత తీసుకున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా మన నాయకులు కూడా మనకి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా కూడా మన కార్యకర్త మీద చెయ్యేస్తే నా మీద వేసినట్టే చెయ్యేటటువంటి ఒక నాయకత్వం మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కాబట్టి మనం అంతా కూడా ఎప్పుడు పార్టీకి క్రమశిక్షణతో ఉంటూ పార్టీ ఇచ్చిన ఆదేశాలని మనం తూచా తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమావేశంలో కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించిన తీర్మానాన్ని నాకు ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే మా శాసనసభ్యులు ఆగుమిల్ల రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.
నాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ఆఖరి తీర్మానం, ఈరోజు మన రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఒక అసమర్థమైనటువంటి అవినీతివంతమైనటువంటి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద దాడులు చేసి సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసి ఈరోజు అనేక మంది మాజీ మంత్రుల మీద దాడులు చేసి అరెస్టులు చేయించి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు 56 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నేను మీకు అండగా ఉన్నానని జైలుకు వెళ్ళి సంఘీభావం ప్రకటించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈ దేశ భవిష్యత్తుని దిశని మార్చే విధంగా ఈరోజు కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, 3 పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి దాదాపు 164 సీట్లతో 95% స్ట్రైకింగ్ రేటుతో గెలిపించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి కూటమి ఐక్యతని చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారికి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు గారిని కోరుతున్నాను. ఈరోజు తణుకు పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతిన రామరాజు గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా ఆనందంగా విజయవంతం చేయాలనేటువంటి సంకల్పంతో ఉత్సాహంతో ఇంతసేపు కూడా కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. కూటమి ప్రభుత్వం నాయకత్వం, అందరూ కూడా గట్టిగా కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం నాయకత్వం. మరి ఇంతవరకు కూడా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. చివరిగా కూటమి పార్టీల ఐక్యత కోసం ఒక తీర్మానం చేస్తూ మరి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అభినందించమని ఈ తీర్మానం మరి ప్రవేశపెట్టమని మరి గౌరవ శాసనసభ్యులు ఆర్మీల రాధాకృష్ణ గారు మరి ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే కేంద్రంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక రాష్ట్రంలో చూసినట్లయితే 3 పార్టీల ఐక్యతతో సమానత్వంతో ఒక ప్రత్యేకమైన హుందాతనంతో పనిచేయటం అనేటువంటి చాలా హర్షింపదగ్గ విషయం. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 11 నెలల 20 రోజులు అవుతుంది. ఇంకా 10 రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. అయితే ఈ 3 పార్టీలు కూడా ఐక్యతతో ప్రజలకు ఏది అందించాలి, ఒక పక్కన సంక్షేమాన్ని, ఒక పక్కన అభివృద్ధిని ప్రత్యేకమైనటువంటి నాయకత్వంతో కొనసాగుతుంటే, ఈ యొక్క అబద్ధ మాటలు పలికినటువంటి పిచ్చితొక్కల ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని విడగొట్టాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టాలి, మోసపూరితమైన ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి మరి వేచి చూస్తున్నాడు. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 2019 నుంచి 24 వరకు కూడా విధ్వంస పాలన కొనసాగింది. ఎందుకంటే మన యొక్క రాష్ట్రానికి మరి రాజధాని లేదు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే, ఈ 3 ముక్కల్ని కలపడానికి
ఈ మూడు ముక్కల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి ముగ్గురు మొనగాళ్ళు తయారయ్యారు. మొట్టమొదటి వ్యక్తి మోడీ అయితే, రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని సభాముఖంగా తెలియపరచుకుంటున్నారు. ముగ్గురు తిమూర్తులు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనికి తీసుకువెళ్తున్నారు. ఈ ముగ్గురు తిమూర్తులకి మరి ఒక నాలుగో స్తంభంగా లోకేష్ బాబు గారు, నాలుగవ స్తంభంగా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకుని ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ కొనసాగుతుందంటే 4 స్తంభాలతో ఈ యొక్క పరిపాలన వ్యవస్థ కొనసాగుతుందని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర పరిపాలన వ్యవస్థ సుస్థిరంగాను, ప్రణాళికబద్ధంగాను, సౌభాగ్యవంతంగాను, అలాగే ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా కొనసాగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారమైనటువంటిది చాలా అవసరం. ఎందుకంటే వివిధ పార్టీలతో పొత్తు అవసరం, వివిధ పార్టీల యొక్క సమన్వయ పాలనతో సపోర్ట్ అనేటువంటిది అవసరం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే మరి నేనున్నాననేటువంటి ఒక భరోసాతో, ఒక ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావటం చాలా విజయవంతమైనటువంటి విధానమని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి నాయకత్వం కొనసాగాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున కేంద్రం యొక్క సపోర్టుతో మరి ఆ రోజున మొన్న మరి అమరావతి మరి పునర్నిర్మాణం కోసం మోడీ గారిని పిలిపించడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, కొన్ని ప్రాజెక్టులని, అనేక లక్షల రూపాయలు కూడా ఈ యొక్క పునర్నిర్మాణం కోసం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం సుస్థిరమైనటువంటి పాలనకి ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శనమని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో సుమారు 164 సీట్లు వచ్చి సుమారు ఇంచుమించు 94% పరిపాలన శాతాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 3 పార్టీలను కూడా విడగొట్టడానికి గుంటనెక్కలాగా జగన్మోహన్ రెడ్డి కాచుకున్నాడని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ, ఎన్ని గుంటనెక్కల ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే, కొంతమంది మన దగ్గరకు వచ్చి పీక మీద కత్తెట్టి మరి నువ్వు జగన్ కోటై అనేసి ఫ్యాన్ కోటై అని పీక మీద కత్తెడితే మనకు ఆలోచన ఏంటంటే, నువ్వు పీక కోసేసినా పర్లేదు కానీ నేను తెలుగుదేశానికి ఓటేస్తాననేటువంటి శక్తి ధైర్యం ఉన్నటువంటి ఏకైక నాయకత్వం ఈ యొక్క కూటమిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పక్క మరి తెలుగుదేశం పార్టీ, రెండొక పక్క జనసేన పార్టీ, మూడోది బీజేపీ పార్టీ, ఇవి కలిసి ఉంటూ ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని తెలియపరచుకుంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జై హింద్, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిబాబా గారు ఉరిమెల్లి ప్రశాంతంగా ఉన్నట్టుంది. ఉరిమొచ్చి వెళ్తే ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుంది? మనిషి అంతా ఉంటాడు. ఈరోజు మనందరం కూడా ఈ మహానాడు వేదికగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున ప్రవేశపెట్టినటువంటి 6 తీర్మానాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 43 వసంతాల ప్రస్తావనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పరిచాం, ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం ఈ పార్టీ పనిచేసింది అనేది, అదేవిధంగా పెహల్గాంలో ఈరోజు మన ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అమరులైనటువంటి కార్యకర్తలకు నివాళులు అర్పిస్తూ చేసినటువంటి తీర్మానం కానీ, అలాగే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఏ విధంగా ఎందుకు ఇవ్వాలనే దాని మీద ఒక చర్చా కార్యక్రమం కానీ, అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పరిచి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతున్న, ఒక భరోసా ఇస్తున్నటువంటి లోకేష్ గారి పాత్ర మీద ఒక తీర్మానం, అలాగే కూటమి పార్టీల్లో ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో నడిపే విధంగా ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఈ పార్టీల ఐక్యత ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద తీర్మానాన్ని
ఈరోజు 6 తీర్మానాలని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ 6 తీర్మానాలని కూడా ఆమోదించే విధంగా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్ల ద్వారా మీ సంఘీభావాన్ని ప్రకటించాలని కోరుకుంటూ ఈ తీర్మానాలని ఆమోదిస్తూ ఈ సభ ఈరోజు ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఎవరైనా కార్యకర్తలకు కూడా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తాం. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్క కార్యకర్త మీరు పేర్లు ఇవ్వండి, ఎవరు వస్తే ముందు వాళ్ళకి అవకాశం ఇస్తాం. తణుకు నియోజకవర్గం తప్పి మిగిలిన 6 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క కార్యకర్త మీ పేర్లు ఇవ్వండి. వక్తలు మాట్లాడిన తర్వాత, కొంతమంది మాట్లాడిన తర్వాత మీకు కూడా అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీలో భీమవరం నియోజకవర్గం నుంచి ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఏమంటాం కోశాధికారి, తెలుగుదేశం పార్టీ కోశాధికారి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా పనిచేసినటువంటి మెంటే పార్సారథి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు అధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి, వేదిక అందించినటువంటి పెద్దలకు, ఈ సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సోదరిమణులందరికీ కూడా ముందుగా, పత్రికా విలేకరులకి అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఒక వ్యవహారికంగా మరి ప్రతి 2 సంవత్సరాలకి మన సభ్యత్వ కార్యక్రమం పూర్తి చేసుకుని గ్రామ, పట్టణ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని మహానాడు మే 28వ తారీఖు బాబు కూర్చోండి, వ్యవస్థాపకులు కూర్చోండి దయచేసి, నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించి మనం మహానాడు నిర్వహించడం మరి పార్టీ ఆవిర్భావం నుండి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుగుణంగానే ఈ రోజున ఇక్కడ జిల్లా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో మనం 6 తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రం మరి గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎంతో అభివృద్ధి చేసాం. ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది. 2019 ఎన్నికలలో మనం అపజయం పాలయ్యాం. మరి ఆ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కూడా మరి రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో దిగజార్చడం జరిగింది అవినీతితోటి. మరి ఎన్నో రకాలైనటువంటి స్కాములు చేసి, ల్యాండ్ స్కాము, అలాగే లెక్కర్ స్కాము, అన్ని రకాలైనటువంటి అవినీతితోటి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం జరిగింది. మళ్ళీ 2024లో జరిగినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలన్నా, ఈ రాష్ట్రం ప్రగతి పథం వైపు నడిపించాలన్నా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే సాధ్యమైనటువంటి ఏకైక లక్ష్యంతో మళ్ళీ మనం అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గత ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశారో సూపర్ 6 పథకాలన్నింటి ఒక్కొక్కటి కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే అమరావతి రాజధాని విషయంలో కానీ, మరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ త్వరితగతిని పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు కృషి చేయడం, అలాగే ప్రాజెక్టులే కాకుండా జిల్లాలో, రాష్ట్రంలో మరి నిరుద్యోగాన్ని రూపుమాపడం కోసం మరి అనేక ప్రాజెక్టులను తీసుకురావడం, మరి రాష్ట్రంలో గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, గతంలో మరి 5 సంవత్సరాల్లో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. రోడ్లన్నీ కూడా ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. పంచాయతీల్లో మరి రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి అన్నీ కూడా ఈ రోజు ప్రజలంతా కూడా స్వత సాంకులతోటి మరి చాలా గౌరవంగా జీవిస్తున్నారు. గతంలో అయితే భయంతో ఉండేటువంటి ప్రజలు ఇవాళ నిర్భీతితోటి ప్రజలందరూ కూడా సుఖశాంతులు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. అందరూ దయచేసి కూర్చోవాలండి. కొంచెం క్రమశిక్షణ అనేది మనకి చాలా, తణుకు నియోజకవర్గం అంటే ఎప్పుడు క్రమశిక్షణకి మారిపోయారు.
ఒక గంట భోజనానికి లేట్ అవుతుంది అంతే. ఎవరికైనా షుగర్ ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే లేవండి, షుగర్ లేని వాళ్ళందరూ కూర్చోండి. జిల్లా నలుమూల నుంచి వచ్చారు, మనం వారందరినీ కూడా గౌరవించుకోవాలి కాబట్టి కొంచెం కష్టమైన అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈరోజు అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి తాడేపల్లిగూడెం మండల మాజీ మండల అధ్యక్షులు పరిమి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఉన్నారా? అలాగే తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జుత్తికి శ్రీనివాస్ గారు ఉండి నియోజకవర్గం నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. క్లుప్తంగా మీరు మాట్లాడితే ఇంకా భక్తులది ఉన్నారు కాబట్టి కొంచెం సమయాభావం వలన ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ పార్టీకి లేనటువంటి ఒక సాంప్రదాయం మన పార్టీకి ఉంది. అది ఏంటంటే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకి ఒకసారి మినీ మహానాడు, అలాగే మహానాడు రాష్ట్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా పుట్టినరోజు పురస్కరించుకుని ఈ 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం 2 రోజుల నుంచి చేసుకునే వాళ్ళ తర్వాత 3 రోజులకు వచ్చింది. ఇది పార్టీలో ప్రతి కార్యకర్తకి ఒక పండగ, ఆత్మస్థైర్యాన్ని పెంచి కార్యకర్తని మనం ఆత్మీయంగా బలపడడానికి ఇది ఒక కారణం అవుతుంది. ఇప్పటి వరకు పెద్దలందరూ చాలామంది ఈ కొన్ని కార్యక్రమాలు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆ తీర్మానాల్లో మన పార్టీ చేసినటువంటి గొప్పతనాలు, మన నాయకులు చేసినటువంటి గొప్పతనాలు అన్నీ కూడా మనందరం నెరవేర్చుకోవడం జరిగింది. అయితే ఏ పార్టీకి లేనటువంటి బలం మన పార్టీకి ఏంటంటే కార్యకర్తల బలం. 40 సంవత్సరాల పైబడి ఒక ప్రాంతీయ పార్టీ ఇంత బలంగా ప్రతిపక్షం అనేదే లేకుండా గెలవడం, 94 స్ట్రైక్ రేట్తో గెలవడం అనేది అది చిన్న విషయం కాదు. దానికి కారణం కార్యకర్తలు. ఇంతకుముందు చెప్పారు పెద్దలు, పీక మీద కత్తి పెట్టిన జై జగన్ అంటే వదిలేస్తామని కత్తి పెట్టినా కూడా ప్రాణం వదిలేసే ముందు జై చంద్రబాబు అని పీక కోయించుకున్నటువంటి తోట చంద్రయ్య లాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదే ఈరోజు ఈ పార్టీని ఇంకా ఇంత బలంగా నడిపిస్తుంది. ఇటువంటి కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీలో కానీ సీనియర్లుగా 82 నుంచి ఉండి, అలాగే తర్వాత వచ్చిన వాళ్ళు కానివ్వండి, పార్టీలు మారకుండా పార్టీ కోసం ఆస్తులు త్యాగం చేసి, సమయాన్ని త్యాగం చేసి, ఉద్యోగాలు పోగొట్టుకుని, పార్టీలో కేసులు పెట్టించుకుని ఎన్నో ఇబ్బందులు పడి, కొంతమంది ప్రాణాలు కూడా త్యాగం చేసి అమరులైనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం చేసేటటువంటి ఒక బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు. అది చాలా చోట్ల జరుగుతుంది. కానీ కొంత కార్యకర్తల కుటుంబాలు ఇంకా కొన్ని వెనకబడిపోయి ఉన్నాయి. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ముందున్నవారు కానీ ఇవన్నీ ఒకసారి గుర్తించాలని, ఏదైతే కార్యకర్తలు కష్టపడి ఆస్తులు పోగొట్టుకుని ఈరోజు పార్టీ కోసం నిలబడి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. వారికి న్యాయం చేయాలి. ఒక నామినేటెడ్ పోస్టర్లో కానివ్వండి, పెద్ద స్థాయి చిన్న స్థాయి అనేది కాదు, ప్రతి ఒక్కరికి గౌరవం వచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలని, ఎక్కడైతే వేరే పార్టీ నుంచి అధికారం రాగానే అన్ని పార్టీలు మన పార్టీలోకి రావడానికి చాలామంది చూస్తారు. అదేవిధంగా చాలామంది వచ్చారు కూడా. అయితే వచ్చిన వారిని మనం గౌరవిద్దాం. కానీ పార్టీలో ఉన్న వాళ్ళని వెనకకి నెట్టి వాళ్ళు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఈ వేదిక మీదుగా నేను చెప్పేది ఏంటంటే, వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి గౌరవం ఇద్దాం. వాళ్ళని మనం ఏమి మనం చేర్చుకున్నాం కాబట్టి మన నాయకులు వారికి గౌరవిస్తూనే, ఎవరైతే కష్టపడిరో, ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరగాలి. చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవి, ఏదో ఒక బాధ్యత అప్పచెప్పి ఏ కార్యకర్తని విడిచిపెట్టొద్దు. అది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా
సవినీయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జిల్లా మహానాడు కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ